గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ఆవిష్కరించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రేమ్ ప్రకాష్. ప్రముఖ జర్నలిస్టు మరియు ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ చైర్మన్ అయినటువంటి ప్రేమ్ ప్రకాష్ రాసిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ పుస్తకం యొక్క కొత్త ఎడిషన్ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆవిష్కరించారు. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ చేసిన ఇంపాల్ యుద్ధాన్ని హైలైట్ చేస్తుంది. 2026 సంవత్సరాన్ని రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్టుల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి 2026ని రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్టుల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. రేంజ్ ల్యాండ్స్కు ప్రధాన ఉదాహరణలు మధ్య ఆసియాలోని స్టెప్పీలు, ఆఫ్రికన్ సవన్నాలు, యూరోప్లోని ఆల్ప్స్ మరియు పైరినీసు, దక్షిణ అమెరికాలోని యాండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని గ్రేట్ ప్లెయిన్స్. ఈ రేంజ్ ల్యాండ్స్ అనేటివి ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలాన్ని సంరక్షిస్తాయి మరియు కార్బన్ నిల్వ, అదేవిధంగా నీటి నియంత్రణ వంటి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ సేవలను అందిస్తాయి. ఇక పాస్టోరలిస్టులు జంతువులను పెంచుతారు, ఆహార భద్రతకు దోహదం చేస్తారు మరియు విభిన్న సాంస్కృతిక వారసత్వం, అదేవిధంగా స్వదేశీ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. జనవరి 2026లో భారత సైన్యం అధునాతన డ్రోన్ సామర్థ్యాలతో సృష్టించిన ఆధునిక యుద్ధ దళం పేరు ఏమిటి? భైరవ్. జనవరి 2026లో భారత సైన్యం పోరాట సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భైరవ్ అనే ఆధునిక యుద్ధ దళాన్ని సృష్టించింది. భైరవ్ బెటాలియన్లు వ్యూహాత్మక మరియు కార్యాచరణ స్థాయిల్లో హై స్పీడ్ అటాకింగ్ మరియు ప్రత్యేక కార్యకలాపాల కోసం రూపొందించబడ్డాయి. దాదాపు 15 భైరవ్ బెటాలియన్లను పెంచారు. వీటికి 25కు పైగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఈ యూనిట్లు పారా స్పెషల్ ఫోర్సెస్ మరియు సాధారణ పదాతి దళాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. భైరవ్ యూనిట్లు సాంకేతికతో నడుస్తాయి. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే రైలును ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? హర్యానా. హర్యానా భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే రైలును జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ప్రారంభించనుంది. ఇది స్వచ్ఛమైన మరియు స్థిరమైన రైలు రవాణాను ప్రోత్సహించడానికి గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి భారత రైల్వేలు చేసిన పైలట్ ప్రాజెక్టు. ఇది నార్థన్ రైల్వే నిర్మించిన హైడ్రోజన్ రైలు. యునెస్కో జాబితాలో ఉన్న ఏ ప్రదేశానికి సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కుషాణుల కాలం నాటి నాణ్యాలు మరియు అలంకార రాళ్లను కనుగొన్నారు? తక్షశిల. పాకిస్తాన్ పురావస్తు శాస్త్రవేత్తలు తక్షశిల సమీపంలోని యునెస్కో జాబితా చేయబడిన ప్రదేశమైన భీర్ దిబ్బా వద్ద అరుదైన నాణ్యాలు మరియు అలంకార రాళ్లను కనుగొన్నారు. అలంకార రాళ్ళు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందినవి, అయితే నాణ్యాలు 2వ శతాబ్దానికి చెందినవి. ఇవి కుషాన్ రాజవంశానికి చెందినవి. నాణ్యాలు ముందు భాగంలో వాసుదేవ చక్రవర్తిని మరియు వెనుక భాగంలో శ్రీమాత దేవతను చిత్రీకరిస్తాయి. బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్ BPAN అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నియంత్రణ ఇనిషియేటివ్? రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల కోసం ప్రత్యేకమైన 21 అక్షరాల బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్ అనగా BPAN ఉపయోగించి తప్పనిసరి గుర్తింపు వ్యవస్థను
ప్రతిపాదిస్తున్నది. మార్కెట్లో ప్రవేశపెట్టబడిన లేదా స్వీయ వినియోగం కోసం ఉపయోగించే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీకి B-PAN కేటాయించబడుతుంది. ముడి పదార్థాల సోర్సింగ్ మరియు తయారీ నుంచి వినియోగం, పునర్వినియోగం మరియు తుది పారవేయడం వరకు బ్యాటరీల జీవిత చక్రం అంతటా ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీని నిర్ధారించడం ఈ B-PAN యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన డబ్ల్యూ ఉర్సే మేజోరిస్ అనగా డబ్ల్యూ ఉమా అనగా ఏమిటి? ఇదొక బైనరీ స్టార్. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు డబ్ల్యూ ఉర్సే మేజోరిస్ నక్షత్రాన్ని అధ్యయనం చేశారు. వారు దేవస్థల్ ఫాస్ట్ ఆప్టికల్ టెలిస్కోపు మరియు నాసా యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ నుంచి డేటాను ఉపయోగించారు. ఈ డబ్ల్యూ ఉమా అనేది తక్కువ ద్రవ్యరాశి కాంటాక్ట్ బైనరీ మరియు గ్రహణ బైనరీ వేరియబుల్ స్టార్. రెండు నక్షత్రాలు ఒకే బాహ్య వాతావరణాన్ని పంచుకుంటాయి మరియు ఒకదానికొకటి కక్షలో తిరుగుతాయి. ఈ డబ్ల్యూ ఉమాను అధ్యయనం చేయడం వలన నక్షత్ర ద్రవ్యరాశి, రేడియాలు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు నిర్ణయించబడతాయి. 2024 నాటికి అత్యధిక సంఖ్యలో అంకితమైన సోషల్ మీడియా మానిటరింగ్ సెలలు ఉన్న రాష్ట్రం ఏది? బీహార్. గత 5 సంవత్సరాల్లో భారతదేశం అంతటా పోలీసులు అభివృద్ధి చెందుతున్న నేరాల ధోరణులను ట్రాక్ చేయడానికి సోషల్ మీడియా పర్యవేక్షణను విస్తరించారు. ఇందులో బీహార్ 52, మహారాష్ట్ర 50, పంజాబ్ 48, పశ్చిమ బెంగాల్ 38 మరియు అస్సాం 37 అత్యధిక సంఖ్యలో సెల్లను కలిగి ఉన్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు 2020లో 376 నుంచి 2024లో 624 పెరిగాయి. పోలీస్ దళాల్లో డ్రోన్లు 2023లో 1010 నుంచి 2024లో 1147కి పెరిగాయి. 4 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విలువ ఆధారిత విద్యా కార్యక్రమం అయిన సంస్కారశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. 4 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం విలువ ఆధారిత కార్యక్రమం అయిన సంస్కారశాలను అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గౌహతిలో ప్రారంభించారు. ఈ సంస్కారశాల అనేది చిన్నప్పటి నుండే సమగ్ర వృద్ధి, సామాజిక బాధ్యత మరియు భారతీయ సాంస్కృతిక మరియు నైతిక విలువలపై లోతైన అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం అస్సాం అంతటా గవర్నర్ కార్యాలయం మార్గదర్శకంలో విద్యా సంస్థల మద్దతుతో అమలు చేయబడుతుంది. జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంకు ఏది? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. జనవరి 2026లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు జీరో ఫారెక్స్ డైమండ్ రిజర్వ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఇది తరచుగా అంతర్జాతీయ ప్రయాణికులు మరియు జీవనశైలిని ఖర్చు చేసే వారిని లక్ష్యంగా చేసుకునే ప్రీమియం ఆఫర్. ఈ కార్డు యొక్క ముఖ్య లక్షణం సున్నా విదేశీ మారక ద్రవ్య మార్కస్, విదేశీ ఖర్చులు మరియు అంతర్జాతీయ ఆన్లైన్ కొనుగోలును మరింత ఖర్చుతో కూడుకున్నదిగా చేస్తుంది. జాతీయ జౌళి మంత్రుల సమావేశం 2026 యొక్క థీమ్ ఏమిటి? భారతదేశ జౌళి నేత వృద్ధి, వారసత్వం అండ్ ఆవిష్కరణ. అస్సాం ప్రభుత్వంతో కలిసి జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ జౌళి మంత్రుల సమావేశం 2026 అస్సాంలోని గౌహతిలో ప్రారంభమైంది. 2 రోజుల సమావేశం యొక్క థీమ్ వచ్చేసి భారతదేశ జౌళి నేత వృద్ధి, వారసత్వం అండ్ ఆవిష్కరణ. ఈ సమావేశం కేంద్ర రాష్ట్ర సహకారాన్ని బలోపేతం చేయడం మరియు పోటీతత్వం, స్థిరమైన అదేవిధంగా సమ్మిళిత వస్త్ర రంగానికి ఒక రోడ్ మ్యాప్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2వ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026కి
ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తున్నది? దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ. రెండవ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అధికారికంగా జనవరి 5న డయ్యూలోని గోఖలా బీచ్లో ప్రారంభమయ్యాయి. ఈ ఈవెంట్లో 8 వేరువేరు క్రీడల్లో 2100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ క్రీడలను భారత క్రీడా అథారిటీ మరియు జాతీయ క్రీడా సమైక్యుల సాంకేతిక పర్యవేక్షణలో కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం 2026 జనవరి 5 నుంచి 10 వరకు జరుగుతుంది. సెద్భోత్సవ్ సాహిత్య ఉత్సవం ఇటీవల ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. ఇటీవల సెద్భోత్సవ్ సాహిత్య ఉత్సవం భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. అధికారికంగా ఢిల్లీ సెద్భోత్సవ్ 2026 అని పిలువబడే ఈ 3 రోజుల కార్యక్రమం జనవరి 2 నుంచి 4, 2026 వరకు మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో జరిగింది. ఢిల్లీ ప్రభుత్వ కళ మరియు సాంస్కృతిక శాఖ అదేవిధంగా సురుచి ప్రకాశన్ నిర్వహించిన ఈ ఉత్సవాన్ని ఢిల్లీ యొక్క మొట్టమొదటి ప్రధాన సాహిత్య మరియు సాంస్కృతిక ఉత్సవంగా అభివర్ణించారు. ఇటీవల వార్తలో కనిపించిన సాగర్ దీపం ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మురిగంగా నదిపై 5 కిలోమీటర్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. సాగర్ ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించడానికి గంగా సాగర్ లేదా సాగర్ ద్వీప్ అని కూడా పిలుస్తారు. ఈ సాగర్ ద్వీపం పశ్చిమ బెంగాల్లోని గంగా డెల్టాలో ఉంది. ఇది దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భాగం మరియు 43 గ్రామాలను కలిగి ఉంటుంది. ఈ ద్వీపం హుగ్లీ నది ముఖద్వారం వద్ద ఉంది. ఈ సాగర్ ద్వీపం జనవరి మధ్యలో జరిగే గంగా సాగర్ ఉత్సవం సందర్భంగా వేలాది మంది సందర్శించే పవిత్ర హిందూ తీర్థయాత్ర స్థలం. సలాల్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? చేనాబ్ నదిపై. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడినందున జమ్మూ అండ్ కాశ్మీర్లోని సలాల్ పవర్ ప్రాజెక్టులో నీటి వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మంత్రి ఆదేశించారు. ఈ సలాల్ అనేది రియాసీ జిల్లాలోని చేనాబ్ నదిపై 690 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి యాజమాన్యంలో ఉంది. ఇది కాశ్మీర్లోని సింధు జలాల ఒప్పంద పాలనలో భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్టు.